కడప జిల్లాలో పనిచేస్తున్న ఆప్కోస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ను కార్మికులు ముట్టడించారు. జిల్లాలో వేలాది మంది ఆప్కోస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేసి కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సంక్షేమ పథకాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో అక్టోబర్ 12న విజయవాడలోని సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్మికులందరూ కూడా ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ఎందుకు వచ్చినారంటే మా సమస్యలు తాడో పేడ తెంచుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. 2006 నుంచి కూడా కార్మికుల పట్ల ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి కనీస వాళ్ళ జీతాలు కూడా ఈ రోజు 26,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే చెప్తాంది. కానీ ఆ అమలు కానటువంటి పరిస్థితి. అందుకని 26,000 వేతనం రావాలా, తర్వాత సంక్షేమ పథకాలని అమలు చేయాలా, పర్మనెంట్ చేయాలని చెప్పేసి తాడోపేడ తేల్చుకునేదానికి ఈ రోజు కార్మికులందరూ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చినారు. గతంలో పోయిన నెలలో జరిగినట్టు విద్యార్థి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కటి ధరలు పెరిగి విపరీతంగా పెరిగి ఉన్నాయి. మా దరిద్రం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగంలో పని చేస్తున్నామనే ఒక పేరు తప్ప ఎలాంటి పథకాలు మాకు అందట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే ఇప్పుడు అంగన్వాడీకి పథకాలు అమ్మఒడి వర్తించిందో మాకు కూడా తల్లికి వందనం అనే పథకము వర్తింపజేయాలని, ప్రభుత్వ పథకాలన్నీ మాకు వర్తింపజేయాలని, మాకు ఎంటీఎస్ అమలు చేయాలని ఈ లోపల ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో అక్టోబర్ 12వ తేదీ విజయవాడ సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం.